నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు. మీతో రెండు ముఖ్యమైన విషయాలు. ఉల్లపల్లి మాజీ సర్పంచ్ సమత భర్త గారైనటువంటి రాజేందర్ రెడ్డి గారు చనిపోయి సుమారుగా 5 రోజులు దాటి వారం రోజుల దగ్గరకు వస్తా ఉన్నది. చావు కారణమైనటువంటి వాళ్లను మరణ వాంగ్మూలంలో స్వయంగా రాజేందర్ రెడ్డి గారే జడ్జి గారికి, హాస్పిటల్లో జడ్జి గారికి మరణ వాంగ్మూలం ఇవ్వడం జరిగినది. నా చావుకు ముఖ్యమైనటువంటి కారణము మురళీధర్ రెడ్డి గారు, వారు ఎమ్మెల్యే గారికి అత్యంత ఆత్మీయుడైనటువంటి పిఏ గారు, అలాగే వడ్లూరుకు సంబంధించినటువంటి సాదిక్ ఆయన అనుచరులు, వీలే నా మృతి కారణమని చెప్పేసి జడ్జి గారికి చెప్పిన తర్వాత కూడా 5 రోజులైతా కూడా ఇప్పటికీ అరెస్టు చేయలేకపోవడంలో ఉన్నటువంటి మతలబేందో మాకు అర్థం కావడం లేదు. మేము గౌరవనీయమైనటువంటి ఏసీపీ గారికి గాని మేము ఒకటే మాట అడగదలుచుకున్నాం. మీరు ఆ రోజు చెప్పారు, వెంటనే అరెస్ట్ చేస్తామని కూడా చెప్పినారు. మళ్ళీ ఇవాళ మీకు ఇంకా ఏం ఎవిడెన్స్లు కావాలి? ఎవిడెన్స్లు అనేటివి కనబడుతూనే ఉన్నది కదా. రాజేందర్ రెడ్డి మరణానికి ముందు స్వయంగా సాదిక్, వడ్లూరుకు సంబంధించినటువంటి సాదిక్ అనే వ్యక్తి, ఆ వడ్లూరుకు సంబంధించినటువంటి రౌడీ షీటర్స్ మల్లేశం, శ్రవణ్, మల్లేశం అన్నాడు గతంలో పార్టీ పీపుల్స్ వార్ పార్టీ సానుభూతిగా పనిచేసినాడు. ఒక 90-80 కేసులు ఉన్నాయి. అతను ఒక పెద్ద రౌడీ, ఆడొక పెద్ద దొంగ. అట్లాగే శ్రవణ్ అన్నటోడు గంజాయి కేసులలో 3-4 సార్లు అరెస్ట్ అయ్యారు. ఆ ఇద్దరిని తీసుకొచ్చి స్వయంగా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులోనే 13వ తారీఖో 12వ తారీఖో స్వయంగా మురళీధర్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఈయనను చంపమని చెప్పి పంపిస్తే స్వయంగా వాళ్ళే డైరెక్టర్ గా వెళ్లి రాజేందర్ రెడ్డి గారి షాప్ లో కూర్చొని మందు దాగి ఇదేందని అడిగినందుకు ఆయనను కొట్టడంతో పాటుగా ఆయన సెల్ ఫోన్ కూడా పగలగొట్టాడు. మేము ఒకటే అడుగుతున్నాం ఏసీపీ గారు, ఇవాళ వడ్లూరుకి బజ్జంకి మండలానికి సంబంధించినటువంటి వడ్లూరుకు సంబంధించినటువంటి వ్యక్తులకు గుండ్లపల్లిలో ఉన్నటువంటి లోపలికి ఉన్నటువంటి రాజేందర్ రెడ్డి గారి షాపుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఏముందని మేము సూటిగా మేము అడుగుతా ఉన్నాము. ఇది బరాబరి రోజు ప్రశ్నిస్తా ఉన్నాడు కాబట్టి అతను చంపడానికి కోసమే స్కెచ్ వేసి మొదటి రోజు అక్కడికి పంపిస్తే అక్కడ రాజేందర్ రెడ్డి మాట్లాడడంతో ఆ చుట్టుపక్కల లేవడంతో వాళ్ళు వెళ్లిపోయిన విషయం మనందరికీ తెలుసు. తెల్లారి మళ్లీ అట్రాసిటీ కేసు పెట్టి ఇదొక ప్లాన్ లో భాగంగానే మళ్లీ క్యాంప్ ఆఫీస్ కు రాజేందర్ రెడ్డి రావాలనంటే అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో అక్కడ ఎస్సీ లేకపోయినా వాళ్ళతో తిట్టకపోయినా అట్రాసిటీ కేసు పెడితే ఇదేం అన్యాయం అని చెప్పేసి క్యాంప్ ఆఫీస్ కి వెళ్లితే అక్కడ మురళీధర్ రెడ్డి గారే అతను ఆత్మహత్య చేసుకున్నటువంటి పిరికివాడు కాదు, చేసుకోవాల్సినటువంటి ఆగత్యం గాని రాజేందర్ రెడ్డికి లేదు. ఇది పక్కా ప్లాన్ ప్రకారమే వాళ్లే కిరోసిన్ పోసేటట్టు చేసి తనంతా తాను పోసుకునేటట్టు చేసి ఆత్మహత్యకు పురిగొల్పినటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. వాళ్ళ భార్య కూడా ఆరోపించినది ఈ కెమెరాలన్నీ చెక్ చేయాలని చెప్పేసి. ఇలా క్యాంప్ ఆఫీసులో ఉన్నటువంటి కెమెరాలు ఎవడన్నా దొంగతనం చేస్తే నిమిషంలో చెక్ చేసే మీకు మరి ఎందుకు ఈ కెమెరాలన్నింటినీ మీరు చెక్ చేయలేకపోతున్నారు? ఇంకా ఇందులో ఉన్నటువంటి అదేంది స్వయంగా ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండు, వాడు దొంగ వాడు లంగా అని చెప్పేసి. వాస్తవంగా ఇవన్నీ మాటలు వింటా ఉంటే పక్క మురళి ద్వారా ఎమ్మెల్యే గారే స్వయంగా రాజేందర్ రెడ్డి చంపడానికి కోసం ప్లాన్ చేసినట్టుగా మాకు అనిపిస్తా ఉన్నది. తొలి వెలుగు రఘుగారితో మాట్లాడింది కదా, వాడు బ్లాక్ మెయిలరు, వాడు ఒక దొంగ, వాడు ఇట్లాంటి వాడు తాగుపోతా అని చెప్పినాడు. వీళ్ళు మొదట్లో ప్లాన్ వేసారు. దీనికి ఒక్క మురళీధర్ రెడ్డి గారు వెనుక ఇలా ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి విషయం కూడా స్పష్టం అవుతున్నది. ఎందుకంటే అరెస్టు చేయలేకపోవడంతో మేము ఒకటే మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఇలా ఎంత బాధకరమైన విషయం అనంటే చచ్చిపోయిన ఇంటికాడ ఒక్కరు దిక్కులేరు, చంపినోడి ఇంటికాడ ఇలా పోలీసుల బందోబస్తు పెట్టి గుండ్లపల్లి ఇక్కడ కాపలా కాస్తున్నారు. ఒక రౌడీగానికి ఒక ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైనటువంటి ఒక ఎదవకు మీరు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంలో మతలబే ఉంటుందండి. అంత ఇంపార్టెన్స్ వీఐపీ పర్సనా మురళీధర్ రెడ్డి గారు అనేటోడు? ఇలా ఎక్కడో దొంగలు పడితే ఇతర రాష్ట్రాలలో ఉన్నప్పుడు సిపి గారికి మేము నమస్కారం చేసి చెప్తా ఉన్నాం. ఎక్కడో అక్కడ దొంగలు పడితే కరీంనగర్ లో బీహార్ ఢిల్లీ నుంచి పట్టుకొచ్చి 2-3 రోజులలో మరి ఈ 3 రోజులలో ఎవడో మీకు ఎవిడెన్స్ దొరుకుతలేవా? ఇలా మురళీధర్ రెడ్డి గారి ఫోన్ ఒకసారి చెక్ చేయండి. మీరు ఆ సాదికాంతో మాట్లాడలేదా? సిఐతో మాట్లాడలేదా? ఎస్ఐ గారితో మాట్లాడలేదా? దయచేసి మీరు అదే తీయండి. ఇవాళ వాళ్ళు కనబడటం లేదు. ఎక్కడ కనబడతలేరండి? నేను చెప్తా ఉన్నా, ఇబ్రాహీంపట్నంలోని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సంబంధించినటువంటి అనురాధ మేడం గారు పర్యవేక్షణ చేస్తున్నటువంటి హాస్పిటల్, అంకిత్ హాస్పిటల్ ఇబ్రాహీంపట్నంలో వాళ్ళు ఉన్నారు. మీరు వెళ్ళండి, ఎంతమంది తీసుకొచ్చి అప్పచెప్పంటే అప్పచెప్తాం మేము. మీరు మీతో కాదు అనంటే ఇంత అన్యాయం ఏందండి? ఇంత అలసత్వం ఏంది? ఎమ్మెల్యే గారి మీద అంత ప్రేమలుంటే మీరు వేరే రకంగా చూపించండి దయచేసి. మాకేం అభ్యంతరం లేదు. ఇలా కుటుంబం రోడ్డున పడ్డది, విలవిలలాడిపోతా ఉన్నారు, గుండెలు ద్రవించిపోతా ఉన్నాయి చూసిన వాళ్ళు అందరు కూడా. ఇన్ని రోజులైతే కనీసం ఎమ్మెల్యే అనటోనికి వాళ్ళకి సోయినదా నేను అడుగుతా ఉన్నా. ఇలా తిరుగుతా ఉన్నావు, కనీసం నేనున్నానన్నటువంటి భరోసా నీకు సంబంధమే లేకపోతే ఇలా సర్పంచ్ మమత గారిని ఎందుకు పరామర్శకు వెళ్ళలేదు? నీకు చెప్పులతో కొడతారని చెప్పేసి, నేను తరిమి కొడతారని చెప్పేసి ఇలా నువ్వు భయపడుతున్నావు అంటే దీని వెనుక నువ్వు ఉన్నావంటే మేమందరం భావించుకుంటా ఉంటున్నాం. కనీసం నీ కార్యకర్త
నీ కండవ కప్పుకొని నీ కోసం పనిచేసినోడు చనిపోయి 5 రోజులు పోయి రోడ్డును బయట విలపిస్తా ఉంటే ఇవాళ నువ్వు అక్కడెక్కడ తిరుక్కుంటా కనీసం నేను ఉన్నానన్నటువంటి ధైర్యాన్ని ఇవ్వలేనటువంటి ఎమ్మెల్యే గారివి నువ్వు ఇవాళ నీకు సంబంధం లేకుంటే వాళ్ళ ఇంటికి వెళ్లేవానివే నువ్వు. ఖచ్చితంగా నీకు కూడా సంబంధం ఉన్నది. దీనిలో ఎమ్మెల్యే గారి మీద కూడా కేసు నమోదు చేయాలి. వాళ్ళ అనుచరుడైనటువంటి వాడు ఒక అరాచకవాద అయినటువంటి మురళీధర్ రెడ్డి అలాగే సాదితు మల్లేశం శ్రవణ్ మీద కూడా వెంటనే అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా ఒక 2 రోజులు టైం ఇస్తా ఉన్నాం. మేము గనక అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ తో పాటుగా మేము ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడిస్తాం. ఖచ్చితంగా మా పార్టీ మృతులకు వాళ్ళ కుటుంబాలకు ఖచ్చితంగా అండగా నిలబడుతుంది. వాళ్ళని అరెస్ట్ చేసే వరకు మేము పోరాటం చేస్తాం.